పీసీఓఎస్ డైట్. పీసీఓడి ఉన్న వాళ్ళు అందరూ చెప్పేది డైట్ ఫాలో అవ్వండి. కానీ ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎంత తినాలి అండ్ ఎన్ని పూటలు తినాలి అండ్ ఏది తింటే మీకు పీసీఓఎస్ త్వరగా కంట్రోల్లోకి వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆయుర్వేదం తెలుగు ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవరా, బిఏఎంఎస్ డాక్టర్, వాగ్బట్ట ఆయుర్వేద క్లినిక్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లేదంటే డిసీజ్. దీని గురించి ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వస్తుంది, ఎలా వస్తుంది, దీన్ని డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పాను, పూర్తిగా చూడండి. ప్రజెంట్ ఈ వీడియోలో పీసీఓడి డైట్ గురించి చెప్తాను. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అందరూ డాక్టర్స్ రెగ్యులర్గా చెప్పేది ఏంటి అంటే డైట్ కంట్రోల్లో ఉంచండి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా తినండి, ప్రోటీన్ ఎక్కువగా తినండి, వర్కౌట్ ఎక్కువగా చేయండి, ఇవి చెప్తా ఉంటారు. కానీ ఇవన్నీ ఫాలో చేయడానికి అందరికీ చాలా కష్టం. కానీ పీసీఓఎస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ వలన వచ్చే ప్రాబ్లం కాబట్టి మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోతే మీరు ఎన్ని మందులు వాడినా దాన్ని రివర్స్ చేయడం అంతే కష్టం. అండ్ పీసీఓఎస్ని రివర్స్ చేయొచ్చు, ఎగ్ క్వాలిటీని పెంచొచ్చు, మీరు నార్మల్గా కన్సీవ్ అవ్వచ్చు, మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేటట్టు చేయొచ్చు, మీ వెయిట్ కూడా కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే అది క్రానిసిటీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అది ఎంత తీవ్రతలోకి వెళ్ళింది అనే దాన్ని డిపెండ్ చేసుకుని ఎంత టైంలో తగ్గుతుంది అనేది ఉంటుంది. ఒక్కొక్కరికి 1 year పట్టదు, 1.5 year ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. పీసీఓడి ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చాలా మంది చెప్పేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మనం దాదాపు 10 నుంచి 14 గంటల వరకు ఏమి తినకుండా ఉండడం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే మీరు నైట్ 7 o'clockకి తినేసారనుకోండి, నైట్ 7 to మార్నింగ్ 7 ఎన్ని 12 గంటలు అవుతుంది. ఉదయం 10 గంటలకి మీరు బ్రేక్ఫాస్ట్ కానీ బ్రంచ్ కానీ చేస్తే 15 గంటలు. దీన్నే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. దీనివల్ల ఇన్సులిన్ అనేది స్టేబుల్గా ఉంటుంది టైం అంతా, హార్మోన్స్ అనేవి ఎక్కువగా పెరగవు. సో ఈవినింగ్ 7-7:30కి డిన్నర్ కంప్లీట్ చేసేవాళ్ళు 10 o'clockకి పడుకోండి, మార్నింగ్ 6 o'clockకి లేవండి, 6 to 6:30 అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ యోగా, జిమ్, మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేయండి. పీసీఓడిలో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు అంటే ఈ 65 అబోవ్ 75, 85, 90, 100 అలా వచ్చే వాళ్ళంతా ఓవర్ వెయిట్ కిందకి వస్తారు. మీరు జిమ్ కానీ యోగా కానీ చేయాలి. బట్ స్టార్టింగ్ లో మీకు మంచి రిజల్ట్ రావాలి అని అంటే, ఫాస్ట్ గా రావాలి అని అంటే మీకు జిమ్మే కరెక్ట్. ఎందుకంటే వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు, పర్సనల్ ట్రైనింగ్ తీసుకోండి. మీరు యోగా చేస్తారు కానీ మీ యోగాలో 1 month చేసినా కూడా మీకు రిజల్ట్ కనబడపోయేసరికి మీకు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. యోగా అనేది లోపల బాడీలో మెటబాలిజం ని చేంజ్ చేస్తుంది, హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, కానీ బయటకు తొందరగా కనబడదు. ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు మీరు చేసినంత సేపే కాకుండా ఈ త్రూ అవుట్ ద డే మీ బాడీలో క్యాలరీస్ అనేవి తగ్గుతూ ఉంటాయి కాబట్టి మీ బాడీ వెయిట్ తగ్గుతూ ఉంటుంది. అయితే ఈ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ కనబడదు, కొంచెం గ్రాడ్యువల్ గా కనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ 3 months మీ బాడీలో మెటబాలిజం అనేది 60-70% పెరిగిపోతుంది. అంటే మీరు ఫస్ట్ 1 month, 2 months, 3 months చేసిందంతా కూడా మీకు 4th month లో రిజల్ట్ అనేది కనబడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. అబ్బాయి జిమ్ చేయకుండా ఉండలేను అనే కండిషన్కి వెళ్ళిపోతారు. మీరు జిమ్లోకి వెళ్ళడానికి మోమాట పడాల్సిన అవసరం లేదు. ఎవరి ఎక్సర్సైజ్లు వాళ్ళు చేసుకుంటారు, మిమ్మల్ని ఎవ్వరూ చూడరు, ఎవరు బాడీ షేమింగ్ చేయరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళేది అందరూ బాడీ ఫిట్నెస్ ఉంచుకోవడానికి, వీళ్ళు ఎలా ఉన్నారని ఎవరు నవ్వరు. సో ప్రపంచం గురించి వదిలేసి వెళ్ళాలా వద్దా అనే డైలమాలోనే సగం మంది టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు ఒక 5 kg డంబెల్స్ ఇంట్లో తీసుకోండి. ఇది మీకు 1500-2000 వరకు వస్తాయి. ఈ డంబెల్స్తో మీరు యూట్యూబ్లో చూస్తూ కొన్ని వర్కౌట్స్ చేయొచ్చు. మీరు హ్యాండ్ వర్కౌట్స్, లెగ్ వర్కౌట్స్, లంజెస్, ఇట్లాంటివన్నీ కొన్ని చేయొచ్చు. ఈ 5 kg వెయిట్తో కూడా మీకు చాలా బెటర్మెంట్ కనిపిస్తుంది. ట్రై చేయండి. మీరు ఇంట్లో చేసిన తర్వాత అప్పుడు మీరు జిమ్కి వెళ్ళండి. లేదు మాకు జిమ్కి వెళ్ళడం చాలా మొహమాటం అనుకుంటే మీరు రెగ్యులర్గా ఇంట్లోనే 5 kg 10 kg డంబెల్స్ తీసుకొని యూట్యూబ్లో చూసి చేసుకోండి. బట్ ఒక 1 month మీరు ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి, ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి అనేది మీకు ట్రైనర్ చెప్తాడు, మీకు మొత్తం అంతా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కొంచెం ఈ సూర్య నమస్కారాలు, బర్పీస్ ఇలాంటివి చేయండి. మార్నింగ్ ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ చేయండి చాలు. మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రష్ చేసుకుంటారు కదా, ఈ బ్రష్ చేసుకొని హాట్ వాటర్ తాగండి. ఈ హాట్ వాటర్లో నిమ్మకాయ, తేనె ఇవి కలపొద్దు. ఈ నిమ్మకాయ, తేనె కలపడం వలన చాలా మంది అగ్ని ఇంకా మందగిస్తుంది, డైజెషన్ అనేది ఇంకా స్లో అవుతుంది. పీసీఓడి ఉన్న వాళ్ళలో ఆయుర్వేదం ప్రకారం అగ్ని మందగిస్తుంది కాబట్టి నిమ్మకాయ, హనీ వాటర్ తాగొద్దు, వామ్ వాటర్ తాగండి. అండ్ మార్నింగ్ ఈ ఆమ్లా జ్యూస్, అలోవెరా జ్యూస్ 10 ml తీసుకొని ఈక్వల్ వాటర్ యాడ్ చేసి దాన్ని గోరువెచ్చటి నీళ్ళల్లోనే తాగేసేయండి. అది తీసుకున్న తర్వాత ఒక 15 minutes గ్యాప్ ఇవ్వండి. 15 minutes తర్వాత కౌగి, దేశీ కౌగి, A2 కౌగి మీకు 1500 నుంచి 2000 మధ్యలో అమెజాన్లో దొరుకుతుంది. అన్వేషణ్ కౌగి ఇలాంటి కొన్ని ఉన్నాయి, మీకు లింక్స్ షేర్ చేస్తాను. ఈ కౌగి తీసుకొని 1 spoon ఒక గ్లాస్లో వేడి చేసి
కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని గీ తాగేయండి. గీ ఫ్యాట్ తీసుకోవడం వలన మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, అంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ADEK విటమిన్స్ మీ బాడీలో అబ్జార్బ్ అవుతాయి. వాతం పెరగడం వలన ఈ PCOS వస్తుంది కాబట్టి వాతాన్ని కంట్రోల్ చేస్తుంది, బాడీకి స్నిగ్ధత్వాన్ని ఇస్తుంది, అగ్నిని పెంచుతుంది, అండ్ మనకు ఒక నరిష్మెంట్ని ఇస్తుంది ఈ ఘీ. పాల యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఘీ తర్వాత ఇంకేమైనా వస్తుందా? రాదు. మన శరీరంలో కూడా శుక్రధాతువు లాంటిదనమాట. అంటే మనం తీసుకున్న ఆహారం నుంచి రస, రక్త, మాంసం, మేధో, అస్థి, మజ్జ శుక్రధాతువు లాస్ట్ ధాతువు, దాని నుంచి ఇంకేం రాధాతు. అలాగే మనం ఈ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఈ నెయ్యి అనేది చివరిది, దానికంటే మించి ఇంకా మనం దాని నుంచి ఏం తయారు చేయలేం. సో అటువంటి నెయ్యి మన బాడీకి అంత నరిష్మెంట్ని ఇస్తుంది. పాల ప్రోడక్ట్స్లో ఉత్తమమైంది నెయ్యి, పాల కంటే కూడా. సో ఈ నెయ్యి తీసుకోండి, వెయిట్ పెరగరు, మోరోవర్ వెయిట్ తగ్గిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ ఈ ఘీ తీసుకోవడం వల్ల మీకు బాడీలో ఇన్సులిన్ స్పైక్ అవ్వడాన్ని తగ్గిస్తుంది కాబట్టి మీ బరువు అనేది పెరగరు. 10 to 12 o'clock మధ్యన మీరు డైరెక్ట్గా ఈ బ్రంచ్ చేసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొద్దు. ఇంకా ఒకవేళ మీకు ఆకలి బాగా ఉంది, ఓవర్ వెయిట్ లేదు, అన్నీ డైజెస్ట్ అవుతాయి అనుకునే వాళ్ళు సోక్డ్ డ్రై ఫ్రూట్స్, బాదాం ఒక 3 అండ్ వాల్నట్స్ 2 ఒక బౌల్లో పెట్టండి. అలాగే దాంట్లోనే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూను, పంప్కిన్ సీడ్స్ 1 స్పూను నానబెట్టండి. మార్నింగ్ ఈ నానబెట్టిన వాటిని ఈ వాటర్ పడేసేయండి. అండ్ వాల్నట్స్, బాదం యొక్క ఈ తొక్కు తీసేయండి, దాన్ని ఒక బ్లెండర్లో వేయండి. అలాగే ఇంకో బౌల్లో 2 డేట్స్ పెట్టండి, 1-2 చాలు. అండ్ మనం నానబెడతాం కాబట్టి హీట్ చేయదు, కానీ షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 or 2 సరిపోతాయి. దాంట్లోనే చియా సీడ్స్ 1 స్పూన్ వేయండి. సో ఈ చియా సీడ్స్, డేట్స్ ఉన్న వాటర్ని పడేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా బ్లెండర్లో వేయండి. పొట్టు తీసేసినటువంటి సీడ్స్ అన్ని వేసేయండి, వాటిని గ్రైండ్ చేసి డైరెక్ట్గా తాగేసేయండి. డైజెషన్ పవర్ బాగా ఉంటే మీరు మార్నింగ్ లేదు మాకు ఇది తీసుకుంటే సరిగా అరగదు అనుకునే వాళ్ళు మీరు మార్నింగ్ తీసుకోవద్దు, ఆఫ్టర్నూన్ తీసుకోండి. మిల్క్ కలపొద్దు, బనానా కలపొద్దు, అది మీరు 9 o'clock అట్లా తీసుకోండి. మార్నింగ్ 10 to 12 o'clock మధ్యలో బ్రంచ్, అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా, లంచ్ చేయకుండా ఒకేసారి అన్ని కలిపి సాలిడ్గా తింటే దాన్ని బ్రంచ్ అంటారు అనమాట. సో ఈ 10 o'clock 12 o'clock మంచి పీక్గా ఉంటుంది ఆకలి, ఆ టైంలో తినండి. రోజు ఒకే టైంకి అలవాటు చేయడం వల్ల రోజు ఆకలి కూడా ఒకే టైంకి వేస్తుంది, అండ్ మీకు ఇంకొకసారి తినాలి అనే క్రేవింగ్స్ రావు. ఈ బ్రంచ్లో ఏం తినాలి అని అంటే ఒక చిన్న బౌల్ అంతా రైస్ తీసుకోండి. రైస్ తీసుకోకపోతే కార్బోహైడ్రేట్స్ తక్కువైపోతే మీకు బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంది. అలా తినకపోతే ఇంకా మంచిదే, రైస్ మొత్తం తినకపోయినా. కానీ మీకు మెల్లిమెల్లిగా అలవాటు అయ్యేంత వరకు రైస్ చిన్న బౌల్ తీసుకోండి. ఇందులో రైస్ అండ్ రొట్టె అండ్ కూరగాయలతో చేసినటువంటి కర్రీ అండ్ పప్పు, ఘీ, ఈ సలాడ్ అంటే ఏంటి, కీరా దోస, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి మీ బ్రంచ్లో. మీరు రైస్ ఒకటే ఎక్కువ తినరు, తక్కువ తింటారు, ఇవన్నీ తింటారు కాబట్టి ఒక్కొక్క టైంలో డైజెస్ట్ అవుతుంది, మీకు ఎక్కువసేపు ఆకలి అవ్వదు. సో ఫస్ట్ సలాడ్, కీరా దోస, క్యారెట్, బీట్రూట్ ఇవి తినండి. అది తిన్న తర్వాత రొట్టె. ఈ రొట్టె అంటే మీరు జొన్న రొట్టె చేసుకోవచ్చు, రాగి రొట్టె చేసుకోవచ్చు, ఓట్స్తో రొట్టె చేసుకోవచ్చు. ఉప్మా అంటే గోధుమ రవ్వతో కాదు, జొన్న రవ్వ ఉంటుంది, మక్క గటక ఉంటుంది. మక్క గటక అంటే యాక్చువల్లీ తెలంగాణలో ఇది మక్క రవ్వని మేము గటక అంటారు. పాలతో చేసుకొని మీరు అందులో ఏ షుగరు, స్వీటు లేకుండా తినేసేయచ్చు. సో మార్నింగ్ ఇలా రైస్, వాటితో పాటు చపాతీ కాదు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా పెసరట్టు ఒకరోజు, అది పులిసిపోదు కాబట్టి పెసరట్టు తీసుకోకూడదు. ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇట్లాంటివి తీసుకోవద్దు, పెసరట్టు తీసుకోండి. ఓకే, ఈ పెసరట్టు మార్నింగ్ వేసేసుకొని దాంతో పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, పుదీనా చట్నీ కానీ ఏదైనా సరే మీకు నచ్చింది వేసుకొని తినండి. లేదంటే పొడులు ఉంటాయి కదా, నువ్వుల పొడి, పల్లి పొడి, కంది పొడి, ఇవన్నీ పప్పులే కాబట్టి ఇవన్నీ ప్రోటీనే, తీసుకోవచ్చు, ఇందులో ఫ్యాట్ రాదు. ఇంకొక రోజు ఓట్స్ నానబెట్టి ఓట్స్తో అట్టు వేసుకోవచ్చు. మేము రైస్ తినము అనుకునే వాళ్ళు ఓట్స్ మిల్క్తో వేసి తీసుకోండి, పర్వాలేదు. ఓట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మీరు మిల్క్తో తీసుకున్నా కూడా వెయిట్ అనేది పెంచదు, ఎందుకంటే ఈ ఓట్స్ అనేది వెయిట్ తగ్గిస్తుంది అండ్ మిల్క్ అనేది మీకు ఎక్కువసేపు డైజెషన్ అవుతుంది. కాబట్టి మీ స్టమక్కి మీకు సూటబుల్ అయితే కనుక ఓట్స్, మిల్క్, అందులో మీకు తీయగా కావాలనుకుంటే కొంచెం డ్రై డేట్స్ పౌడర్ వేసుకోండి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు షుగర్ మొత్తం స్కిప్ చేయాలి. షుగర్, బెల్లము, తీపి ఏవైనా సరే ఈ 3 నెలలు మీరు మొత్తం మానేసేయాలి. రాగి దోశ, ఇన్స్టంట్ దోశలు, పులియబెట్టినవి వద్దు. ఇక్కడ పులియబెట్టింది అనేది ఏది వాడొద్దు. ఓకే, అలాగే రాగితో ఉప్మా మీరు యూట్యూబ్లో చూస్తే చాలా వీడియోస్. జొన్న ఉప్మా, మక్క గటక చెప్పాను కదా, వీటిలో క్యారెట్, బీట్రూట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఒక కూరలో ఉండేటివన్నీ ఇందులో వస్తాయి. కాబట్టి కర్రీ అండ్ కార్బోహైడ్రేట్స్ అన్నీ అందినట్టు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మీరు 1 స్పూన్ కౌ గీ యాడ్ చేసుకోవాలి. ఈ గీ యాడ్ చేసుకోవడం వల్ల మీకు డైజెషన్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. గీ అనేది మన బాడీకి అవసరం, ఫ్యాట్ని పెంచదు. 1 స్పూన్ అంతవరకు తీసుకుంటే పెంచదు. సో ఇది కౌ గీ మాత్రమే. మళ్ళీ బఫెలో గీ తీసుకుంటే వెయిట్ పెరుగుతారు. అండ్ ఇంకొక రోజు సామలు, లిటిల్ మిల్లెట్స్ లేదంటే చిరుధాన్యాలు, కొర్రలు, వీటితో చేసినటువంటి రైస్ కానీ,
లేదంటే ఉప్మా కానీ ఇవి తీసుకోవచ్చు. ఈ రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ ఇందులో కూడా ఈ జొన్నల్లో మక్కల్లో ఇవన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కానీ వీటితో పాటు ఫైబర్ ఉంటుంది, పొట్టుతో పాటు వస్తాయి. వీటిలో మనకి అవసరమైన దాన్ని తీసేయారు. రైస్లో ఏం చేస్తున్నారంటే అందులో ఉండే ఆ జెర్మ్ని తీసేస్తారు, దానిపైన ఉన్న పొట్టుని తీసేస్తారు. కాబట్టి మనకు అందులో ఉపయోగపడే పార్టే ఉండదు రైస్లో. ఈ రైస్ తినాలనుకుంటే బ్రౌన్ రైస్ తినండి, సెమీ బ్రౌన్ రైస్ దొరుకుతాయి మీకు. కానీ వైట్ రైస్లో మాత్రం మనకి కార్బోహైడ్రేట్స్ తప్ప ఇంకేమీ రాదు. మార్నింగ్ తీసుకునే దాంట్లో ఈ పెసలతో చేసేటువంటి అట్టు, లేదంటే ఉప్మా, ఈ రైస్ చిన్న బౌలు, ఒక రొట్టె, దాంతోపాటు కూరగాయలతో చేసినటువంటి కర్రీ, పప్పుతో చేసినటువంటి ఈ పప్పులో గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా తినాల్సిన పప్పు పెసరపప్పు. పెసలు నానబెట్టి దాంతో పప్పు చేసుకోవచ్చు, పొట్టు పెసరపప్పుతో పప్పు చేసుకోవచ్చు, పొట్టు లేని పెసరపప్పుతో కూడా పప్పు చేసుకోవచ్చు. సో ఇలా ఈ పెసరపప్పు ఎక్కువగా తినండి. శనగపప్పు కూడా తినొచ్చు మీకు గ్యాస్ కానీ బ్లోటింగ్ కానీ ఇబ్బంది కానీ లేకపోతే. సో పెసరపప్పు తీసుకున్నంత రెగ్యులర్గా కాదు. కందిపప్పు కూడా బ్లోటింగ్, గ్యాస్ ట్రబుల్ చేస్తుంది, అంత తొందరగా డైజెషన్ అవ్వదు. సో కందిపప్పు కూడా తక్కువ తీసుకోండి. చింత పులుపు తీసుకోకూడదు, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ చేస్తుంది, మీకు డైజెషన్ అవ్వనివ్వదు. ఎప్పుడైతే మీ డైజెషన్ సరిగా ఉండదో, అగ్ని మందగిస్తుందో, మనం తీసుకునే ఆహారం ప్రాపర్గా ఒంటికి పట్టదు. సో ఇందులో చింతపండు, ఆలుగడ్డ లాంటివి అవాయిడ్ చేయాలి. రోజు ఒక పచ్చి కొబ్బరి తినండి, లేదంటే పచ్చి కొబ్బరితో చేసుకున్నటువంటి అట్టులో కానీ ఉప్మాలో కానీ తినండి. ఈ పచ్చి కొబ్బరి తినడం వలన చాలా న్యూట్రిషన్ వస్తుంది, మీకు అవసరమైనటువంటి ప్రోటీన్ అందుతుంది. సో ఇన్ కేస్ మధ్యాహ్నం మీకు ఆకలి అయింది అనుకోండి, రాత్రిపూట పెసలు నానబెట్టుకోండి. ఈ నానబెట్టిన పెసలు జస్ట్ ఇంతే చిన్న బౌల్, ఎక్కువగా కూడా తీసుకోవద్దు. పెసలకి మొలకలు వచ్చినా రాకుండా తినొచ్చు. ఆ టైంలో తినడం వలన మళ్ళీ ఎక్కువసేపు ఆకలి. నానబెట్టిన పల్లీలు తినొచ్చు, పూల్ మకానా ఉంటాయి కదా, దాన్ని ఫ్రై చేసి పెట్టుకోండి, అవైనా తినొచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టినవి ఈ షేక్ లాగా చేసుకొని తాగలేరు, అటువంటి వాళ్ళు ఆఫ్టర్నూన్ తాగొచ్చు. 2 o'clock 3 o'clock కానీ మీకు కొంచెం ఆకలి అనిపిస్తుంది కదా, సో ఆ టైంలో ఇవి తినండి. ఈ త్రూ అవుట్ ద డే కూడా మీకు వీలైతే ల్యూక్ వామ్ వాటర్ తాగండి. చల్ల వాటరు, చల్ల నీళ్లు, ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కంప్లీట్ అవాయిడ్ చేయాలి. అండ్ ఈవినింగ్ టీ కాఫీలు ఇవేవి తాగకూడదు. సో ఈ దాల్చిన చెక్క తీసుకోవడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి దాల్చిన చెక్క మీరు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా టీ లాగా తీసుకోవచ్చు. ఈవినింగ్ మీరు మళ్ళీ 6 నుంచి ఈ 8 o'clock మధ్యలోనే ఈ నైట్కి తినాల్సినటువంటి ఈ డిన్నర్ అనేది పూర్తి చేసేయాలి. సో ఈ నైట్ డిన్నర్లో కూడా ఈ పెసరట్టు కానీ, జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, సో ఈ ఓట్స్తో చేసేటువంటి చపాతీ, ఓన్లీ ఓట్స్ పౌడర్ని మీరు వేడి నీళ్ళల్లో కలిపితే మంచి చపాతీ వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఓట్స్, రాగులు, ఈ శనగలు అంటే మిక్స్డ్ పిండి కూడా మీరు రొట్టె చేసుకోవచ్చు. పుట్నాల పప్పు అనేది శనగపప్పు కంటే లైట్ ఫామ్ అన్నమాట. సో శనగపప్పు హెవీగా ఉంటుంది, పుట్నాల పప్పు కూడా మీరు ఈ చేసుకునేటువంటి చపాతీల్లో కలుపుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. సో మీరు యూట్యూబ్లో వెతికితే ఇలా హెల్దీ డైట్ గురించి చాలా వందల వీడియోస్ ఉన్నాయి. సో మీరు ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది మీకు ఒక 1 week చూసారనుకోండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. గోధుమ బరువు పెంచుతుంది కాబట్టి గోధుమ తక్కువ చేయాలి. ఎప్పుడైతే డీప్ ఫ్రై కర్రీస్, ఆయిల్లో ముంచి తీసేటువంటివి, పాపడ్లు, పూరీలు, ఆవకాయ పచ్చళ్ళు ఇటువంటివి మీకు వెయిట్ పెంచుతాయి. కర్డ్ అనేది శ్రోతోరోధం చేస్తుంది. ఎవరికైతే వీళ్ళకి బ్లడ్ ఫ్లో సరిగా ఉండదు, అగ్ని మందగించి ఉంటుంది PCOSలో, అటువంటి వాళ్ళకి ఈ శ్రోతోరోధం ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి కర్డ్ అని అవాయిడ్ చేయండి. అలాగే ఇవన్నీ వెజిటేరియన్ సోర్సే చెప్పాను, ఇంకొంతమంది నాన్ వెజిటేరియన్ ఉంటారు కదా, సో అటువంటి వాళ్ళు మేము ఎగ్గు, చికెన్ తీసుకోవచ్చా అంటారు. యాక్చువల్లీ ఎగ్స్, చికెన్ ఇవన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది, కానీ ఆయుర్వేదం ప్రకారం చెప్పాలి అని అంటే PCOSలో కొంచెం నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తేనే మీకు తొందరగా ఈ డైజెషన్ అనేది, అగ్ని అనేది త్వరగా పెరుగుతుంది. మందగించడం వలన ఈ PCOD ఉన్న వాళ్ళకి కామన్గా థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ కూడా సరిగా ఉండదు కాబట్టి డైజెషన్ సరిగా ఉండదు, మోషన్ అనేది ఫ్రీగా ఉండదు. ఓన్లీ ప్రోటీన్ పర్పస్ మేము చికెన్, ఎగ్ అండ్ పన్నీరు తీసుకుంటామంటారు. పన్నీరు ప్రోటీన్కి అందరు ఫస్ట్ చెప్తారు. పన్నీరు ప్రోటీన్ వస్తుంది, కానీ ఇది న్యాచురల్గా వచ్చిన ఫామ్ కాదు, దాన్ని విరుద్ధం అంటే పాలను విరగొట్టడం ద్వారా వచ్చేటువంటిది పన్నీరు. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం అది సరైనటువంటి ఆహారం కాదు, అది విరుద్ధ ఆహారం. ఎంత టేస్టీగా ఉంటుందో అంత విరుద్ధం అది. పాల నుంచి న్యాచురల్గా వచ్చేది నెయ్యి, అది తినండి, ఎంతైనా తినండి, ఏమీ కాదు. మీరు వాడే ఆయిల్లో చెక్క గానుగ నూనె, నువ్వుల నూనె బాగా వాడండి. 8 o'clock డిన్నర్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత 10 o'clock పడుకోవాల్సిందే మీరు. 10 o'clock పడుకోవడం వల్ల మీ హార్మోన్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది, కార్టిజాల్ తగ్గుతుంది, మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది, బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. మనకి తెలియదు, బయటకు మనకి ఏం కనిపించదు, బట్ అది లోపల ప్రాసెస్ అనేది సిస్టమ్, మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది. సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఒకటి దాల్చిన టీ చెప్పాను కదా, ఇది కూడా మెడిసిన్ లాగే పనిచేస్తుంది అనమాట. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకోండి. రెండవది క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె, డాబర్ది కానీ బైద్యనాథ్ కానీ క్యాస్టర్ ఆయిల్, ఎరండ తైలం దొరుకుతుంది. మీరు 8 o'clock అట్లా తినేస్తారు కదా, 10 o'clock పడుకునే ముందు గోరువెచ్చటి నీళ్ళల్లో 1 cap అంటే 5 ml వరకు మీరు ఆ కప్పులో కలిపేసుకొని తాగండి వేడి వాటర్లో. ఈ ఎరండ తైలానికి
మన బాడీలో ఉన్నటువంటి ఈ పీసీఓడి సిస్టుల్ని తగ్గించేటువంటి గుణం ఉంది కాబట్టి క్యాస్టర్ ఆయిల్ రోజు తీసుకోవడం వలన మీకు మృదు విరేచనం అవుతుంది. 1 మోషనే అవుతుంది, ఎక్కువ మోషన్స్ కూడా అవ్వదు. సో ఒకవేళ మీకు ఎక్కువ మోషన్ అవుతుంది అనిపిస్తే మీకు 1 క్యాప్ కంటే కొంచెం క్వాంటిటీ తక్కువ చేసి తీసుకోండి. మూడవది ఆమ్లా అలోవెరా జ్యూస్. ఇది చెప్పాను కదా, 10 ml మార్నింగ్ వేడి వాటర్ తాగిన తర్వాత ఎంప్టీ స్టమక్ లో 1 టైం తాగండి. ఎందుకంటే ఇది ఆమ్లా అనేది మీకు వెయిట్ లాస్ చేస్తుంది, అలోవెరా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ లోకి తీసుకొస్తుంది. నాలుగవది అశోకారిస్టా దశమూలారిస్టా. ఈ అశోకారిస్టా అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తుంది, దశమూలారిస్టా వాతాన్ని కంట్రోల్ చేస్తుంది. ఈ 2 కషాయాలను తీసుకొని 10 ml అశోకారిస్టా 10 ml దశమూలారిస్టా 10 ml తిన్న తర్వాత 15-20 మినిట్స్ అయిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీ వాటర్లో, వామ్ వాటర్ అయినా పర్వాలేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా పర్వాలేదు, వామ్ వాటర్లో కలిపేసుకొని తిన్న తర్వాత మార్నింగ్ అండ్ నైట్ 2 టైమ్స్ రెగ్యులర్గా 2 to 3 months తీసుకోండి. ఐదవది కాంచనార గుగ్గులు. కాంచనార గుగ్గులు అనేది పీసీఓడిలో డ్రగ్ ఆఫ్ చాయిస్ అనమాట. అయితే కాంచనార గుగ్గులు కానీ త్రిఫలా గుగ్గులు కానీ బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి త్రిఫలా గుగ్గులు కూడా బాగా పనిచేస్తుంది. అయితే మీరు కాంచనార గుగ్గులు టాబ్లెట్ అనేది మార్నింగ్ 2 ఈవినింగ్ 2 తిన్న తర్వాత ఎప్పుడైతే కషాయం తీసుకుంటారో అదే టైంలో మీరు వామ్ వాటర్తో ఈ 2 కాంచనార గుగ్గులు టాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఇది కూడా 2 to 3 months. మీరు ఎక్కువ కాలం వాడాలి అనుకుంటే మాత్రం ఈ టాబ్లెట్స్ మెడిసిన్స్ మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని వాడండి. ఎందుకంటే మీ బాడీ కండిషన్, మీది వాత ప్రకృతియా పిత్త ప్రకృతియా, మీరు ఒబేస్ ఉన్నారా సన్నగా ఉన్నారా అనేది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. ఇది జనరల్గా ఓవరాల్గా అందరికీ యూజ్ అయ్యే విధంగా నేను చెప్తున్నాను. అందరి బాడీ టైప్ ఒకేలా ఉండదు, అందరు ఒకే వెయిట్ ఉండదు. అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, ఒక్కొక్కరికి ఫేస్ అంతా డార్క్ అవుతుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి, ఇంకొకరికి పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయి, ఓవర్ వెయిట్ అవుతారు, ఒకరు నార్మల్ వెయిట్ ఉంటారు. సో ఇవి మెడిసిన్స్. సో ఇవన్నీ తీసుకుంటూ మీరు డైట్ ఫాలో చేస్తూ మార్నింగ్ ఒక 1/2 hour యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేయండి. మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన బాడీలో కార్టిజాల్ హార్మోన్ తగ్గుతుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ ఏ విధంగా మనల్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్కి తీసుకెళ్తుందో, మనల్ని స్ట్రెస్ ఏ విధంగా పెంచుతుందో మీకు ఈ వీడియోలో చెప్పాను, అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పీసీఓడిలో మీరు తీసుకునే ఆహారం డైజెషన్ దగ్గరే ఆగిపోతుంది. ఆ డైజెషన్ అయిపోయి పూర్తిగా దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ అనేది ఈ యూట్రస్ వరకు, ఎగ్ వరకు వెళ్ళట్లేదు. అది వెళ్తే అది పెరుగుతుంది అనమాట. సో అది మధ్యలోనే ఆగిపోతుంది. అబ్స్ట్రక్షన్, శ్రోతోవరోధం జరిగింది. ఈ అబ్స్ట్రక్షన్ ని తగ్గించాలంటే ఆయుర్వేదంలో వమన కర్మ అంటే ఈ వమనం చేయించడం వల్ల బాడీ అంతా క్లీన్ అవుతుంది, అగ్ని పెరుగుతుంది, శ్రోతస్సులు క్లీన్ అవుతాయి. మీరు తీసుకున్నటువంటి ఈ రసధాతువు, ఈ ఆహారం అనేది మన యూట్రస్ వరకు వెళ్తాయి. యూట్రస్ చుట్టూ మొత్తం చిన్న రక్తనాళాలు ఉంటాయి, ఓవరీస్ కూడా అలాగే ఉంటాయి. అవన్నీ బ్లాకేజెస్ క్లియర్ అయిపోయాలి, వాతం పిత్తం ఇవన్నీ క్లియర్ అయిపోవాలి. అక్కడంతా అబ్స్ట్రక్షన్ ఉండిపోవడం వల్ల మీకు న్యూట్రిషన్ సరిగా అందట్లేదు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన బాడీ గ్లూకోజ్, ఇన్సులిన్ ఇవన్నీ ప్రాపర్గా ఉండి మన న్యూట్రిషన్ అనేది ప్రతి చిన్న సెల్ వరకు వెళ్ళడం వలన అవి ప్రాపర్గా డెవలప్ అయిపోతాయి. ఇలాగే పీసీఓడి మెయింటైన్ అయిపోయింది అని అనుకోండి, త్వరగా మీ ఓవరీస్ కానీ యూట్రస్ కానీ వృద్ధాప్య లక్షణాలు వచ్చేస్తాయి. సరైనటువంటి ఆహారం మీరు కడుపులో వేస్తేనే కాదు, అది అక్కడి వరకు చేరాలి. సో ఈ ఆయుర్వేదంలో మేము చేసేది ఏంటి అని అంటే రసధాతువు నుంచి శుక్రధాతువు వరకు, అంటే రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, ఒక ధాతువు తర్వాత ఒక ధాతువు అవన్నీ కన్వర్ట్ అవుతూ శుక్రధాతువు తయారు కావాలి అని అంటే 1 month టైం పడుతుంది. మినిమం మనం ఒక 40 days ఫాలో చేస్తే మన బాడీలో మార్పులు అనేవి కనిపిస్తాయి. మెడిటేషన్ చేయడం వలన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వలన కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి హ్యాపీగా ఉంటుంది అనమాట బాడీ అండ్ బ్రెయిన్. సో ఇది పీసీఓడి డైట్. మీరు కనుక ఈ డైట్ ఫాలో చేస్తే మీ పీసీఓడి 3 months లో మీ సైకిల్ రెగ్యులర్ అవుతుంది. చూడండి, చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు అనమాట, యూట్యూబ్లో చెప్పిన కొన్ని హెల్తీ డైట్స్ ఫాలో అయ్యాను, నాకు పీరియడ్ రెగ్యులర్గా వచ్చింది, బాగుంది అని చెప్పి. మనం రొటీన్గా తినే డైట్లో మనకి ప్రోటీన్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈ ఆకుకూరలు కానీ అందట్లేదు. అది జస్ట్ వీటిని కొన్ని యాడ్ చేసుకొని కొంతకాలం తినడం వలన వాళ్ళకి అంత చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నారు. దాన్ని మీరు ఒక 6 months, 1 year మీరు ఫాలో చేశారనుకోండి, మీకు ఎంత క్రానిక్ గా ఉన్న పీసీఓఎస్ కూడా మీకు రివర్స్ అవుతుంది. దీన్నే రివర్స్ చేయడం అంటారు. ఇది ఎన్నో ధాతువు వరకు వెళ్ళింది. రసధాతువు దగ్గరే ఉందా, అస్థి ధాతువు దగ్గరికి వెళ్ళిందా, మాంస ధాతువు దగ్గరికి వెళ్ళిందా, సో ఆ ధాతువు నుంచి తిరిగి రివర్స్ అవుతూ రావాలి. కాబట్టి దానికి అంతే టైం తీసుకుంటుంది. పెద్ద ప్రాబ్లమ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆయుర్వేదంలో రివర్స్ చేయదు. అలా అని దాన్ని సింపుల్ గా అలాగే వదిలేస్తే అది క్రానిక్ గా వెళ్ళిపోయి త్వరగా తగ్గదు. కాబట్టి మీరు ఆహారం, విహారం, ఔషధం 3 ఇంట్లోనే ఫాలో చేసినా కూడా మీకు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ కానీ అలోపతి కానీ అవసరం లేకుండానే మీకు కంట్రోల్ అవుతుంది. మీకు ఎవరికైనా పీసీఓడి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మనది ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది నిర్మల్లో ఉంటుంది మా క్లినిక్. మేము మెడిసిన్స్ ఇక్కడ నుంచి కొరియర్ ద్వారా పంపిస్తాం. అండ్ వన్స్ మీకు రీచ్ అయ్యాక ఎలా వాడాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు డైరెక్ట్గా రావాలనుకుంటే కూడా ఇక్కడ దాకా రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవర, BMS డాక్టర్, వాగ్బట ఆయుర్వేద క్లినిక్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ.